నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హైలైట్స్ ఏంటో చూద్దాం సో ముందుగా ఈనాడు శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా పేటబరిలో బగ్గు మూడోసారి అవకాశం ఇచ్చిన తెదేపా ఇసుకాసురుల పాపం ఇష్టానుసారం తవ్వకాలతో దెబ్బతిన్న గ్రోయింగ్లు ప్రాణాలు బలి తీసుకుంటున్న గోతులు సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది నీరుగారిన లక్ష్యం కానరాని అమృత్ సరోవర్ మొక్కలు దానికి సంబంధించిన ఐటమ్ ఉంది అలాగే నిర్వహణ లోపం సాంకేతికతకు దూరం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేయని కంప్యూటర్లు ఆన్లైన్ కోర్సుల అభ్యాసానికి ఇక్కట్లు నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం సాక్షి శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా సీటు హీటు టీడీపీలో కల్లోలం పొత్తులో శ్రీకాకుళం సీటు బీజేపీకి కేటాయిస్తున్నారని లీకులు ఎచ్చర్లలో ఆందోళనలో కళావర్గీయులు రెండో జాబితాలో ప్రకటించకుండా సీనియర్ను అవమానించారని మండిపాటు అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం పేట బగ్గుమంటోంది అచ్చెన్నకు జలకిచ్చిన లోకేష్ నమ్మి మోసపోయిన టీడీపీ సీనియర్ నేత బగ్గు లక్ష్మణరావు తన కుమారుడు డాక్టర్ శ్రీనివాస్ కు టికెట్ వస్తుందని ఆశ చూపిన అధిష్టానం బగ్గు రమణమూర్తికి నరసన్నపేట టికెట్ ఖరారు మండిపడుతున్న బగ్గు లక్ష్మణరావు వర్గీయులు సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది అవినీతికి కేర్ ఆఫ్ టీడీపీ స్కిల్ డెవలప్మెంట్ కేసీ అందుకు నిదర్శనం వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఆ 4 ఉత్కంఠ రెండో జాబితాలో నరసన్నపేటకు రమణమూర్తి ఖరారు శ్రీకాకుళం ఎచ్చెర్ల పలాస పాతపట్నంపై తేల్చిన వైనం ఆశావహుల్లో టెన్షన్ తమకే సీటు వస్తుందని ధీమా సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది టెక్కెలలో వైసీపీ తాయిలాలు ప్రజాప్రతినిధులకు వాలంటీర్లకు డబ్బులు పంపిణీ సో దీనికి సంబంధించిన ఐటమ్ అయ్యో ధర్మాన శంకుస్థాపన స్థలం తెలియక కాన్వాయ్ చక్కర్లు స్వాగతం పలికేందుకు కానరాని పార్టీ క్యాడర్ నెక్స్ట్ జిల్లా చూద్దాం ఈనాడు విజయనగరం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఆ ఇల్లు మాకొద్దు అధికారులు నేతలను నిలదీసిన టిట్కో లబ్ధిదారులు దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది హవ్వా ఉప ముఖ్యమంత్రి వస్తారని తెలిసిన ఒకే మంచంపై 4 రోగులకు వైద్యం సాక్షి విజయనగరం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే టీడీపీలో కళా విహీనం రెండో జాబితాలోనూ కిమిడి కుటుంబానికి దక్కని స్థానం సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు సీటుకు ఎసరు కళా సోదరుడి కుమారుడు నాగార్జున టికెట్ గందరగోళం కనకవర్షం కురిపించే వారి కోసం టీడీపీ అధిష్టానం పాకులాట ఎచ్చెర్ల టికెట్ బీజేపీ ఖాతాలో వేయడానికి పావులు చీపురుపల్లికి పారాచూట్ లీడర్ గంటా శ్రీనివాసరావు తూర్పు కాపు నాయకులకు చంద్రబాబు వరుస జలక్లు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు ఉండాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి పేదోడికి న్యాయం జరగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నెక్స్ట్ పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి విజయనగరం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే వీడని ఉత్కంఠ రెండో జాబితాలోనూ జిల్లాకు చోటు దక్కలే విజయనగరం లోక్సభ సీటు పరిస్థితి అంతే ఎస్కోట చీపురుపల్లిలో టికెట్లు ఎవరికో ఎచ్చెర్ల నియోజకవర్గంపై ఎన్నో సందేహాలు సో దానికి సంబంధించిన ఐటమ్ అలాగే ఏఎంసీలో నిస్తేజం తగ్గిన ఆదాయం కలిసిరాని ఈ పర్మిట్ విధానం సిబ్బంది చేతివాడంపై విమర్శలు మరుగున పడిన పెట్రోల్ బంకుల ఏర్పాటు అంశం సో అలాగే వారిపై కాంగ్రెస్ కన్ను ఇతర పార్టీల అసంతృప్తులు ఆశావాహులపై దృష్టి గుట్టుగా వివరాల సేకరణ రేపు పిసిసి చీఫ్ జిల్లాకు రాక నెక్స్ట్ జిల్లా చూద్దాం ఈనాడు విశాఖపట్నం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే బరిలోకి గెలుపు గుర్రాలు మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన తెదేపా మిత్రపక్షాల స్థానాల్లోనూ తుది దశకు ఎంపిక విశాఖను వదిలి రైలు వెళ్లిపోతోంది దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకపోవడమే కారణం 5 ఏళ్లుగా పట్టించుకొని జగన్ ప్రభుత్వం సాక్షి విశాఖపట్నం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే టీడీపీలో సెగలు సీటు రాకపోవడంపై సీనియర్లు గరం బోరం అంటున్న బండారు ఇంటికే పరిమితం ఎన్నికల బరిలో ఉంటానంటున్న ప్రకట రాజీనామా చేస్తున్నట్టు గండి బాబ్జీ లీకులు ముఖం చాటేస్తున్న అనకాపల్లి టీడీపీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమైన గంట నేడు బల ప్రదర్శనకు గిడ్డి ఈశ్వరి సన్నాహాలు మాడుగులలో పివిజి కుమార్ గవిరెడ్డి మండిపాటు సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది బండారుకే టికెట్ కేటాయించాలి లేకపోతే రాజీనామా చేస్తాం హెచ్చరించిన టీడీపీ నాయకులు నెక్స్ట్ పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఎడిషన్లో కనుక చూసుకున్నట్లయితే గాజువాకపై వీడిన ఉత్కంఠ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ఖరారు మరోమారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కొద్ది కాలంగా ప్రచారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతుండడంతో కూటమి దూకుడు అభ్యర్థుల ప్రకటనలో ముందున్న టీడీపీ జనసేన అనకాపల్లి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఖరారు నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లికి గతంలోనే ఖరారు.
తాజాగా మిగిలిన 4ంటికి అభ్యర్థుల ప్రకటన. చోడవరం నుంచి KSNS రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాదరావు, పంచకర్లకు పెందుర్తి, విజయ్ కుమార్ కు యలమంచిలి. ఏసీబీకి చిక్కిన అరిలోవా SI, స్టేషన్లో సెటిల్మెంట్. అందులో ఒకరి నుంచి 30,000 డిమాండ్. 10,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వైనం. లంచం ఇవ్వనంటే బాధితుడి స్నేహితుడి వద్ద ఫోన్ లాక్కుని డబ్బులిచ్చి తీసుకెళ్లమన్న అధికారి. బయోమెట్రిక్ తప్పనిసరి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం. నేటి నుంచి బయోమెట్రిక్ వేస్తేనే హాజరు. వ్యతిరేకిస్తున్న కార్మికులు ముందు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఆందోళనకు సన్నద్ధం. దొడ్డిదారిన టీచర్ల బదిలీ. జిల్లాకు చేరిన ఉత్తర్వులు. మొత్తం 90 మందికి విశాఖ నగరం చుట్టుపక్కల పోస్టింగ్. ఏజెన్సీ నుంచి 70 మంది STGలు. ఈ ఏడాది జూన్లో ఖాళీ కానున్న పోస్టుల్లోని నియామకం. బదిలీలో 3.5 కోట్ల రూపాయల సొమ్ములు వసూళ్లు. నెక్స్ట్ జిల్లా చూద్దాం. ఈనాడు తూర్పుగోదావరి ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే కూటమి కథనోత్సాహం. 3 మినహా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ. కొందరికే EBC నేస్తం. 3వ విడతలో వేలాది మంది లబ్ధిదారులకు కోత. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి తూర్పుగోదావరి ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే జవహర్కు చెక్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రికి ఘోర అవమానం. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురానికి మద్దిపాటి వెంకటరాజు. రూరల్లో గోరడ్లకు లైన్ క్లియర్. రెండో జాబితాలో కనిపించిన జవహర్ పేరు. ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం. భగ్గుమంటున్న అసంతృప్తులు. EBC మహిళలకు ఆర్థిక భరోసా. కలెక్టర్ మాధవీలత. 16,771 మందికి 25.15 కోట్ల రూపాయల EBC నేస్తం నిధుల జమ. బనగానపల్లిలో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్. నమూనా చెక్ అందజేసిన కలెక్టర్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే సమరమే. ఉమ్మడి జిల్లాలో మరో 4 స్థానాలు ప్రకటన. రాజమహేంద్రవరం రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్లకే. పిఠాపురం నుంచి బరిలోకి పవన్, వీడిన సస్పెన్స్. రిటైర్డ్ IAS వరప్రసాద్ కు రాజోలు సీటు. ఇప్పటి వరకు 20 స్థానాల్లో అభ్యర్థులు వెల్లడి. టీడీపీ నుంచి 15 మంది, జనసేన నుంచి 5. కాకినాడ సిటీ, అమలాపురం అభ్యర్థులపై ఉత్కంఠ. పిఠాపురం, కొవ్వూరు సీట్లపై భగ్గుమన్న తమ్ముళ్ళు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. తూర్పు కూర్పు జిల్లాల్లో కూటమి అభ్యర్థుల ఖరారు. ఇక లోక్సభ సీటు BJPకే. అధికారిక ప్రకటనే తరువాయి. వెనుకబడిన వైసీపీ. మీ చీరలు మాకొద్దు, మంచినీళ్ళు ఇవ్వండి. రాజమహేంద్రవరం బెస్తా వీధిలో మహిళల ఆందోళన. భరత్రామ్ పంపిణీ చేసిన చీరలు దహనం చేసి నిరసన. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఏది దారి తెన్ను, జగనన్న కాలనీలో అవస్థలు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. మీరు వస్తారా కానీ చేయమా. ప్రజాప్రతినిధులు లేకుండానే నాయకుల హడావిడి. పనులు కాకుండా ప్రారంభోత్సవాలు. ప్రోటోకాల్కు పాత్ర. గొప్పగా చెప్పారు, అప్పులు మిగిల్చారు. 4 ఏళ్లైనా రూపాయి రాలేదు. అక్కరకు రాని జగనన్న బడుగు వికాసం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే జనసేన దారెటు, అరువు నేతలే దిక్కు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజుబాబుకు జనసేన టికెట్. భీమవరంలో రగిలిపోతున్న జనసేన కేడర్. జనసేనకు 6 సీట్లపై టీడీపీలో అసమ్మతి రాగం. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం దేశంలో నైరాస్యం. నరసాపురంలోనూ ఇదే పరిస్థితి. పశ్చిమలో తారాస్థాయికి పొత్తు రగడ. తాడేపల్లిగూడెం అభివృద్ధి లక్ష్యం 244 కోట్ల రూపాయలతో వసతుల కల్పన, అభివృద్ధి పనులు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఎన్నికలకు రెడీ. జిల్లాలో పక్కా ఏర్పాట్లు. నేటి నుంచి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ. 1463కు పెరిగిన పోలింగ్ కేంద్రాలు. 70% వెబ్ కెమెరాల ఏర్పాటు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సాక్షితో కలెక్టర్ సుమిత్ కుమార్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే కూటమి కథనోత్సాహం. సీట్లు ఖరారు, అభ్యర్థుల ప్రకటనలో దూకుడు. 12 స్థానాలు ఖరారు. పోలవరం, కైకలూరు అసెంబ్లీ స్థానాలు పెండింగ్. పశ్చిమ గోదావరి జిల్లా స్థానాల్లో గెలుపు గుర్రాలు సంసిద్ధం. కొన్ని చోట్ల సెగలు పొగలు. బీజేపీలోనూ అసంతృప్తితో ఆత్మీయ సదస్సులు. 10వ రత్నంగా వలసలకు వైసీపీ ప్రేరణ. జనసేనను గెలిపిద్దాం, భీమవరానికి పట్టిన శని వదిలిద్దాం. కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి అంజుబాబు. పందెం రాయలలో జోష్. వీడిన నరసాపురం టికెట్ సస్పెన్స్. ఇప్పటికే కోట్ల రూపాయల్లో సాగిన పందేలు.